వరంగల్ జిల్లాలోని వ్యవసాయ ఎనమాముల మార్కెట్ కమిటీ సెక్రటరీగా పోలేపాక నిర్మల బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా సెక్రటరీ నిర్మలకు మార్కెట్ కమిటీ సభ్యులు పుష్పగుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. సెక్రటరీ నిర్మల మాట్లాడుతూ, గతంలో ఎనమాముల మార్కెట్లో బాధ్యతలు స్వీకరించిన అనుభవం ఉంది. అధికారులు, ఉద్యోగులు, సిబ్బందితో సత్సంబంధాలు కలిగి ఉన్నానని అన్నారు. అందరితో మమేకమై బాధ్యతలు స్వీకరిస్తానని తెలిపారు. రైతులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటామని తెలియజేశారు. బాధ్యత పెరిగిందని ఏఎంసీ సెక్రటరీ నిర్మల అన్నారు. ఆసియాలో గుర్తింపు పొందిన ఎనమాముల మార్కెట్లో నా వంతు కృషి చేసి మార్కెట్లో పనిచేసే ఎవరికైనా ఏదైనా ఇబ్బందులు వస్తే వెంటనే స్పందిస్తానని అన్నారు. పరిష్కారం కాని సమస్యలు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లి సమస్యలు పరిష్కారం చేస్తానని అన్నారు. రేపే రిలీజా మేము వస్తాం అందరం కలిసి వస్తాం. ఫస్ట్ కావాల్సింది లేట్ అయింది. ఇంకా 3 ఉన్నాయి. గత కాలంలో 2017-18లో కూడా చేశాను. ఇప్పుడు నిన్ననే ప్రమోషన్ పైన ఛార్జ్ తీసుకున్నాను. గత కాలం చేసిన 1 ఇయర్ అనుభవం ఉంది. ఇక ఇప్పుడు కూడా మరి రైతులకి మంచి సహాయ సహకారాలు అందించాలి అనే ఉద్దేశంతో ఉన్నాను. మా స్టాఫ్ అందరు కోఆర్డినేట్ చేస్తూ మరి మంచిగా చేయాలి. ప్రతి ఒక్కరికి, హమాలిస్కి కావచ్చు, మరి రైతులకి కావచ్చు, ప్రతి ఒక్కరికి కూడా న్యాయం చేకూర్చాలన్న ఉద్దేశంతో ఉన్నాము. కృషి చేస్తాము. అందరికీ న్యాయం జరగాలని కూడా కృషి చేస్తాను. చేస్తానని నిన్ననే జాయిన్ అయ్యాను కాబట్టి మా స్టాఫ్ని కోఆర్డినేట్ చేసుకొని నేను అభివృద్ధి పదంలోకి వెళ్ళాలని అనుకుంటున్నాను. మా పై అధికారుల సలహాలతో చేస్తాను కంపల్సరీగా. గతంలో చేసినటువంటి అనుభవం ఉంది కదా, అప్పుడు ఉన్నటువంటి అధికారులు కానీ ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మీతోటి అంటే మీరు వాళ్ళతో ఏ విధంగా మమేకం కాబోతున్నారు? గతంలో ఉన్న అధికారులు వేరే, ఇప్పుడు వేరే అధికారులు ఉన్నారు. కొంతమంది స్టాఫ్ మాత్రం కింద స్థాయి వాళ్ళు, కొంతమంది నాకు గతంలో చేసిన వాళ్ళు ఉన్నారు. ప్రమోషన్ పైన కొత్త వాళ్ళు వచ్చిన వాళ్ళు ఉన్నారు. అందరినీ అనుసంధానం చేస్తూ రైతులకి, హమాలిస్కి కానీ, చాటా వాళ్ళకి కానీ, మన ఆఫీస్ పరిధిలో ఏదైతే ఎవరికైతే న్యాయం చేయాలో అది చేయడానికి నేను కృషి చేస్తాను కంపల్సరీగా. మీరు గతంలో కూడా చూశారు, నేను చేసిన అభివృద్ధి పనులు చూశారు. ఎవరికి ఏమీ ప్రాబ్లం లేకుండా ఉండే గత కాలంలో కూడా. 2017-18లో చేసినప్పుడు కూడా నేను 11 months చేశాను. అప్పుడు కూడా నో ప్రాబ్లం అండి, ఎక్కడ ఏ ఇష్యూ జరగలేదు. ఇప్పుడు కూడా ఆ విధంగా అంతకంటే మంచిగా చేయాలన్న ఆలోచనలో ఉన్నాను. గుడ్ నిర్మల అండి, పోలేపాక నిర్మల.